11:30కో పెళ్లి చేస్తారు. ఓకే. పెళ్లి చేసేస్తే వాళ్ళు ఏదో కొట్టుకోవడమో, పిల్లలు పుట్టకపోవడమో ఏది లేటుదంటే, ఆ 11 గంటలు 24 నిమిషాలని ఎందుకు చెప్పాడు గురువు గారు? పిచ్చెక్కి చెప్పలేదు. అవును. ఆ టైము లగ్నం కరెక్ట్ గా బాగుంటుందని చెప్తారు గురువు గారు. అవును. ఆ టైం చేయకుండా ఒక 5 నిమిషాలుగా ఏమైతుంది 5 నిమిషాలు పర్టికులర్ గా వేణుస్వామి గారని కాదండి, ఎవరైనా సరే ఇక్కడ మీరు అతను తీసుకున్నారు. ఆస్ట్రాలజర్స్ ఈ రోజు ఏమైందంటే ఎవరి పబ్లిసిటీ వాళ్ళు ఐకానిక్ అంటే ఐ కన్ను ఒక ముద్ర తీసుకుని కూడా జ్యోతిష్యం చెప్పారు. జాతకం కర్మను మార్చలేదు, కాకపోతే పరిస్థితులు మార్చగలుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక బస్సులో 15 నెంబర్స్ ఉన్నారు. 15 నెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఒక అదృష్టవంతుడు ఉన్నాడు అంటే అందులో ఒక దురదృష్టవంతుడు ఉంటాడు. అవును. దురదృష్టవంతుడికి దురదృష్టం ఎక్కువగా ఉందంటే అదృష్టవంతుడికి కూడా దెబ్బలు తగులుతాయి యాక్సిడెంట్ అయితే. అవును. అది కర్మ. ₹1,00,000 తీసుకుంటాడు ఒక అతను అయితే స్టోన్స్ కి. నాకు ఈ స్టోన్స్ కావాలంటే ₹1,50,000. అది ఒరిజినలా కాదని ఎట్లా? ఎవరికి తెలియదు, ఆయన ఇస్తున్నాడు అంతే, ఆయన చేతి ద్వారా ఇస్తాడు అంతే. ఒక చాలా మంది ఉన్నారు ఉన్నోళ్ళే, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఏపీలో ఉన్నారు, తెలంగాణ, కర్ణాటకలో కూడా, రాయలసీమలో అన్నిటి దగ్గర ఉన్నారు. సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. నాకు ఎక్కడ నేను నలుగురు ఫోన్ చేస్తే కూడా నాకు కూడా ₹1,00,00,000 పంపించేటువంటి కస్టమర్స్ ఉన్నారు నాకు ఈ రోజున. వెల్కమ్ టు టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. ఈ రోజు మన ముందు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. సార్, ఇప్పుడు చూస్తే చాలామందికి అసలు ఎలా చెప్పించుకోవాలి జాతకం ఉన్నది ఒక చాలా డౌట్ ఉంది. కొందరు ముఖం చూసి చెప్తారు, కొందరేమో ఈ తేదీ, ఆ తారీఖు, ఏ సమయంలో పుట్టారు దాని నుంచి చెప్తూ ఉంటారు. అసలు ఇందులో ఏది కరెక్ట్, ఏది చూస్తే కరెక్ట్గా ఆయన జాతకం చెప్పొచ్చు? ఇక్కడ జాతకము చెప్పటం అనేది ఏదైనా చూసుకోవచ్చు సార్. బేసిక్ వాళ్ళు నేర్చుకున్నటువంటి పద్ధతిని బట్టి ఉంటుంది. ఒక్కొక్క గురువుకి, ఒక్కొక్క ఆస్ట్రాలజర్కి ఎట్లా అంటే వాళ్ళ పద్ధతులు ఉంటాయన్నమాట. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాథ్స్ ఒకళ్ళకి, మ్యాథమెటిక్స్ ఒకళ్ళకి, ఇంగ్లీష్ ఒకళ్ళకి ఎలా అయితే ఉంటుందో ఇందులో కూడా జాతకం చూసేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ఇందులో ఏమి లేకుండా మనకు ఒక టైం తీసుకొని కూడా జాతకం చెప్పవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ లేకపోతే అప్పట్లో పాత రోజుల్లో ఎవరు డేట్ ఆఫ్ బర్త్ రాసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు కూడా జాతకాలు బట్టేసి, వాళ్ళు కూడా మంచి రోజులు బట్టేసి వాళ్ళు కూడా పేర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈరోజు ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసి జాతకం చెప్పించుకుంటా ఉన్నారు. అంటే ఆస్ట్రాలజీ అనేది ఇది ప్రకృతి, అది ఒక ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఇదనమాట. మన యోధాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఆస్ట్రాలజీ. ఇప్పుడు కాదండి, ఇది కలియుగం ఒకటే కాదు, ద్రౌపదయుగం, త్రేతాయుగంలో కూడా అప్పుడు కూడా ముహూర్తాలు చూసుకునే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు. రాముల వారి కళ్యాణం కానీ అన్ని కూడా అప్పుడు కూడా ముహూర్తాలు చూసుకునే పెళ్లిళ్ళు చేసుకున్నారు. సో అప్పటి నుంచి వస్తూ ఉంది, మన తాతల తరం నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో, ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ లో కూడాను ఆస్ట్రాలజీ ఉంది అంటే చాలా గొప్ప విషయం. ఇది ఇంకా ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు మీడియా వల్ల కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ వల్ల కావచ్చు, ఎవరి వాళ్ళ ప్రముఖులు ఎక్కువైపోయి ఉన్నారు, ఆస్ట్రాలజీ ఎక్కువైపోయి ఉన్నారు. ఇప్పుడు చెప్పేటువంటి యోధులు కావచ్చు, యోగులు కావచ్చు, అందరూ కూడా చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి కాకపోతే ఇందులో ఏంటంటే ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారంగా. న్యూమరాలజీ ఉంటుంది, ఆస్ట్రాలజీ ఉంటుంది, ప్రశ్న శాస్త్రం ఉంటుంది, హస్తముద్ర శాస్త్రం ఉంటుంది, ఫేస్ రీడింగ్ ఉంటుంది, సిగ్నేచర్ రీడింగ్ ఉంటుంది, అన్ని రకాలుగా హైయాలజీ కూడా ఉంటుందండి. ఆలజీలో దాదాపు 360 రకాలుగా, 360 డిగ్రీలు ఎలా అయితే ఉంటుందో 360 రకాలుగా భావించి చెప్పేటువంటి ఇది ఆస్ట్రాలజీ అనేది ఉన్నదండి. సో అప్పట్లో నాడీ జ్యోతిష్యం అని ఉన్నది, ఇప్పుడు కూడా ప్రసిద్ధి. నాడీ జ్యోతిష్యం అనేది కొన్ని ఏరియాలను బట్టి, కొన్ని భాషలను బట్టేసి, వాళ్ళ పరిధిని బట్టేసి ఇప్పుడు కార్డ్స్ జ్యోతిష్యం ఉంది. సో తర్వాత ఐకానిక్ అంటే ఐ కన్ను ఒక ముద్ర తీసుకుని కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు. జస్ట్ కళ్ళని చూసి కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు. అసలు ఏమి లేకుండా జస్ట్ మీ దగ్గర క్వశ్చన్ ఉంటుంది, మీకు ఏదైనా క్వశ్చన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఒక సందిగ్ధంలో ఉన్నారు, మీరు దానికి ఆన్సర్ కావాలంటే కూడా చెప్పేటువంటి విధానం ఉన్నది ఈ రోజుల్లో. సో ఆస్ట్రాలజీ అనేది గొప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది చాలా గొప్పది, శాస్త్రం అనేది గొప్పది. మనం నేర్చుకునే విధానం అనేది మన ప్రముఖులు అంటే ఎవరో చెప్పారు కదా అని కాకుండాను మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ అయినటువంటి సమాధానాలు మనకి దొరుకుతాయి. ఆస్ట్రాలజీ మనం ఎన్ని రకాలైనా మనం చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప శాస్త్రీయ ఉన్నటువంటి ఈ జ్యోతిష్యానికి ఇప్పుడు చూస్తే రకరకాల విమర్శలు. ఈ మధ్యన చూస్తే మన వేణుస్వామి గారిది ఏంటి సార్ ఇది అంటే చెప్పే విధానం ఒక్కొక్కరు ఒకటి అన్నారు సరే, కానీ ఇది ఎంతవరకు కరెక్టు, ఆయన చెప్పింది జరగలేదు, సో దాంతో విమర్శలు ఎక్కువ అయిపోయారు. సో ఏంటి ఆయన పద్ధతి ఏమిటి, అసలు ఆయన ఏం చూసి చెప్తా ఉంటారు? ఆయన బేసిక్గా వేణుస్వామి గారిది అనేది కన్నా కూడా అసలు బేసిక్గా ఆస్ట్రాలజర్. అసలు బేసిక్గా ఆస్ట్రాలజర్ అంటే ఏంటంటే మానవాళికి
అతను మానవుడే కావచ్చు, కాకపోతే ఒక గురువు ఉమ్, ఆస్ట్రాలజీ అనే అతను ఎవరైతే ఉంటారో, ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఒక మనిషికి ఇలాంటి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ద్వారా మంచి చేద్దామనే ఒక గుణం ఏదైతే ఉంటుందో, ఓకే. ఇది అనేది ఒక గురువు స్థానం అండి. ఆస్ట్రాలజీ అనేది ఒక గురువు. అవును. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అలానే తల్లిదండ్రి తర్వాత ఒక గురువు, ఒక మనిషికి దారి చూపించేటువంటి వ్యక్తే ఆస్ట్రాలజర్. ఓకే. దీన్ని మనము బేస్ చేసుకొని చాలా మంది క్యాష్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టో, లేకపోతే చెప్పించుకునే వాళ్ళ కస్టమర్ ఎవరైతే ఉంటారో జనాలు, ఈ చెప్పించుకునే అవసరం బట్టేసి ప్రేమ కొద్ది ఇవ్వటము, ఇలా ఉంటుంది. ఇది పక్కన పెడితే ఆస్ట్రాలజీ అనేది చాలా గొప్పదైతే, ఆస్ట్రాలజీ చెప్పే వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. ఓకే. అతనికి ఉన్నటువంటి చెడు మంచి అలవాట్లు పక్కన పెట్టేస్తే, అంటే ఒక ఆస్ట్రాలజీకి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా వాళ్ళ వాళ్ళ అలవాట్లు పక్కన పెట్టేస్తే, ఆస్ట్రాలజీ అనేది మీకు మంచి చెప్తున్నారు కాబట్టి గురుస్థానం అండి. ఓకే. అతనికి కాంట్రవర్సీలు అతను ఒకలే కదా, ఆస్ట్రాలజీ మీద కాంట్రవర్సీలు చేయొద్దండి. ఆస్ట్రాలజీ మీద కాంట్రవర్సీ చేసేటువంటి అవకాశం ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే తెలియని సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఒకళ్ళు ఇంజనీరింగ్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, పోలీసు ఉంటారు, ఇలా వాళ్ళ వాళ్ళ వృత్తి ప్రకారంగా వాళ్ళు చేస్తుంటారు. అవును. ఇప్పుడు ఒక పోలీసు ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు అంటే వాళ్ళకి అక్కడ ఏమున్నది, లోతుపాతులు ఏమున్నదని వాళ్ళ వరకు తెలుస్తుంది. అవును. పోలీసు ఇలాంటి వాడు అని చెప్పేసి మనం తిట్టడానికి లేదు, లాయర్ ఇలాగ నా మీద కేసు ఎక్స్ట్రా తోపేసేసారు అని చెప్పి మాట్లాడడానికి లేదు, డాక్టర్ గారు వాళ్ళ ఆపరేషన్ జరిగిపోయింది సీరియస్గా ఉంది అని చేయడానికి లేదు. ఇప్పుడు ఎన్నో లక్షల మంది కాపాడేటువంటి ఒక డాక్టరు ఒక వ్యక్తికి అక్కడ ఏదన్నా రిస్క్ అయితే ఎంతో కాంట్రవర్సీ వచ్చింది, ఆ హాస్పిటల్ కూడా సీజ్ చేసేస్తారు, కొట్టేస్తుంటారు కూడా ఒక్కోసారి, హాస్పిటల్ కూడా సీజ్ చేస్తూ ఉంటారు. కానీ తన వృత్తి తను చేస్తాడు. ఎంతో వేల మంది చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యలు ఏం కాదు కదా అవి. తన వృత్తి తను చేశారు. కాకపోతే మన ఆవేశంగా ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందని మాత్రం ఆలోచిస్తాం, కానీ దానికి ముందు జరిగినటువంటి ఉపయోగాలు, దానికి ముందు ఎంతమంది మెప్పొందారు, ఎంతమంది ప్రయోజకులు అయ్యారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అలానే ఒక స్కూల్ కాలేజెస్ ఉంటాయి, ఈ స్కూల్ కాలేజెస్లో మాస్టర్స్ ప్రిన్సిపాల్స్ ఉంటారు, వీళ్ళు 10 మందే ఉంటారు, కానీ స్టూడెంట్స్ 100 మందిలో ఉంటారు. ఈ 100 మందికి ఒకే మార్క్స్ రావు. ఒకళ్ళు లాయర్ అవుతారు, ఒకళ్ళు పోలీస్ అవుతారు, ఒకళ్ళు జడ్జి అవుతారు, ఇంకొకరు వాళ్ళ వాళ్ళ ఐడియాస్ బట్టి అవుతారు. ఒకళ్ళు ఏ దానికి పనికి రాకుండా గాల్లో వాళ్ళు అవుతారు, దొంగలు అవుతారు. అదే కాలేజీ అదే స్కూల్లే కదా. దొంగలైన వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మాస్టర్ని కొట్టినట్టే ఉంటది కదా. మరి వాడు పక్కన కూర్చుని డాక్టర్ అయ్యాడు, ఇటు పక్క కూర్చుని లాయర్ అయ్యాడు, మధ్యలో కూర్చుని దొంగ అయ్యాడు. సో అది మాస్టర్ తప్పు కాదు కదా. సో ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన మిస్టేక్ అనుకోవచ్చా? ఇది మిస్టేక్ అనేది ఒకటండి. శాస్త్రీయ పరంగా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాలజీ అనేది పర్సనల్ హరస్కోప్ అండి. ఇది ఎట్లా ఉంటుందంటే, మీ యొక్క జాతకం ఉంది కదా, మీ యొక్క జాతకం మీకు ఏదైనా పరిస్థితి ప్రభావం కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటారు. ఈ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మన దగ్గరికి వస్తారు, ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి, ఒక గురుగారి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇదిగండి గురుగారు నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏదైనా మార్గం చూపించండి, ఏదైనా పరిహారాలు చూపించండి, ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్తే నేను చేసుకుంటే నాకు లైఫ్ బాగుండిద్ది. అంటే ఒక మ్యారేజ్ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఫర్దర్గా ఎలాంటి సమస్య ఉన్నా పర్సనల్గా ఏదైనా ఉంటే కూడా ఒక గురుగారి దగ్గరికి వెళ్ళేసి మనము అడిగితే తను ఆస్ట్రాలజీ ప్రకారంగా మీకు ఏదైనా పరిహారాలు, రెమెడీసో ఇవన్నీ ఇస్తారు. అది మీకు మీరుగా వస్తే జరుగుతుంది, లేదా మీ పేరెంట్స్ వస్తే చెప్తారు. ఇందులో ఆస్ట్రాలజీస్ చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, ఆస్ట్రాలజర్స్ కూడా చేసే తప్పు ఏంటంటే, మీ యొక్క పర్సనల్ జాతకము 10 మందికి చెప్పడం, మీ యొక్క హరస్కోప్, మీ యొక్క ఇంట్లో ఏం జరుగుతుందనేది తీసుకెళ్ళేసి 10 మంది ముందు పెట్టడం. ఇది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. కాదు సార్, కొత్తగా పెళ్ళైనటువంటి జంటని రేపు విడిపోతారు అని బహిరంగంగా, వాళ్ళు నార్మల్ వ్యక్తుల్లో కాదు, ఒక సెలబ్రిటీస్ వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎలాగో అది విడిపోయారు అనుకోండి, దాని తర్వాత మళ్ళీ కొత్తగా పెళ్ళైంది, నాగ చైతన్య కానీ ఇంకొక ఆమె పెళ్లి చేసుకున్నారు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోతారు అనేసి అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ జ్యోతిష్యంలో ఇది చెప్పడం అంత బహిరంగంగా చెప్తారు అలాగా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేనంటున్నాను. ఇప్పుడు ఎవరైతే పర్టికులర్ గా వేణుస్వామి గారనే కాదండి, ఎవరైనా సరే, ఇక్కడ మీరు అతను తీసుకున్నారు, అతన్ని లేకుండా చెప్పేటువంటి పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఈ రోజు ఏమైందంటే, ఎవరి పబ్లిసిటీ వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి కావచ్చు, అక్కడ పాపులారిటీ కోసం కావచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఇండివిజువల్ జాతకం, ఎవరికైతే పర్సనల్ గా ఉంచాల్సినటువంటి జాతకము, ఒక డాక్టర్ రోగాన్ని ఎలా అయితే దాచిపెట్టాలో ఆ వ్యక్తికో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కో చెప్పాలి. అలానే ఆస్ట్రాలజర్ కూడా డాక్టర్ కన్నా గొప్ప వ్యక్తి. అంటే ఎవరి వృత్తిపరంగా ఆస్ట్రాలజర్ అంటే ఏంటి అంటే, తన పర్సనల్ కూడా చెప్పుకునేటువంటి వ్యక్తి ఆస్ట్రాలజర్. అమ్మా నాన్నకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు, ఫ్రెండ్స్కి కూడా చెప్పలేనటువంటివే ఆస్ట్రాలజీ చెప్తారు. ఆ ఆస్ట్రాలజీ అనేది వ్యక్తి
ఇలాగ బహిరంగ పబ్లిసిటీ చేయడం అనేది తప్పు. దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, అలా చెప్పే వాళ్ళని మీరు వ్యతిరేకిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఆస్ట్రాలజీ ఉన్నారో ఇది పర్సనల్ గా ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పాలి. అవును. వాళ్ళకు ఉన్నది చెప్పేసి పరిహారాలు, రెమెడీసో లేకపోతే ఏముందో హోమాలో, యజ్ఞాలో, యాగాలో అవును. ఏ ఒకటి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి. అవును. ఇది మన దగ్గరికి వస్తే చెప్పాల్సినటువంటి విషయము. ఇది బహిరంగంగా పెట్టేసి మీడియా ద్వారానో తానేదో సాధించాను, వీళ్ళకి చెప్పడం వల్ల నేనేదో సాధించుకుంటున్నాను, అవును. నేను పబ్లిక్ ఒక వ్యక్తికి చెప్పటం ద్వారా నేను పబ్లిక్ లో ఇంకా పబ్లిసిటీ అవుతాను, అవును. నాకు ఇంకా కస్టమర్స్ పెరుగుతారు అనే ఒక పాయింట్ ఆఫ్ లో తన ఒక హరస్కోప్ ని బయట చెప్పడం అనేది తప్పండి. ఇది మాత్రం నేను అసలు ఇది నేను తప్పై పడుతున్నాను. ఆస్ట్రాలజీ ఎవరైనా యాక్చువల్గా ఒక ఆస్ట్రాలజీ తప్పు పట్టరు, ఒక ఆస్ట్రాలజీని ఇంకో ఆస్ట్రాలజీ తప్పు పట్టరు, ఒక ఆస్ట్రాలజీ ఇంకో ఆస్ట్రాలజీ పొగడరు. పొగడరు. ఇక్కడ ఏంటంటే ఒక మాట ఉంది సరే, ఎవరి గోచి వాళ్ళే చూసుకోవాలి, ఎవరి గోచి వాళ్ళే పెట్టుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి పబ్లిసిటీ వాళ్ళే ఇచ్చుకోవాలన్నమాట. అవును. ఇప్పుడు నలుగురు ఆస్ట్రాలజీ ఒకే దగ్గర కూర్చోబెట్టుకోండి, నలుగురు ఆడవాళ్ళు ఒకే దగ్గర ఉండి కొట్టుకుంటారు అన్నట్టుగా నలుగురు ఆస్ట్రాలజీ పాత సామెతలో అవును. నలుగురు ఆస్ట్రాలజీలు ఒక దగ్గర పెట్టుకుంటే ఎవరి గోచి వాళ్ళే తడుపుకుంటూ ఉంటారు అనమాట. అవును. ఇక్కడ ఎవరి కంటెంట్ వాళ్ళది, ఇక్కడ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, అంతా వేదాల్లో నుంచి వచ్చిందే. అవును. ఇక్కడ మన నాలెడ్జ్ ప్రకారంగా మనం చెప్తూ ఉన్నాము, మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఒక పక్కన మనం ప్రాక్టీస్ చేస్తూనే ఒక పక్కన ఇంకా చాలా మంది మనం నేర్చుకోవాల్సింది. ఓకే. ఎవరు గురువులు కాదు, ఎవరు యోగులు కాదు, ఎవరు రాముడు సీతలో లేకపోతే కృష్ణుడో లేకపోతే ఇంకేదో భగవద్గీత సృష్టించినటువంటి కార్యకర్తలో మనం ఏం కాదు. ఇక్కడే ఎక్కడైతే మనం రాసి పెట్టి ఉందో, ఎక్కడైతే మనకి పూర్వీకులు రాసి ఉన్నారో అవే తీసుకొని మనం చెప్తా ఉంటాం. ఇక్కడ మనం ఎన్ని రకాలు చెప్పినప్పటికీ మన పూర్వీకులు చేసిందే కానీ మనం సృష్టించింది అయితే ఏమీ లేదు. మన ప్రకృతిలో చెట్లు ఎలా పండుతున్నాయో, పళ్ళు ఎలా పండుతున్నాయో దానికన్నా ముందున్నది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అనేది చాలా గొప్ప విషయం. ఈ ఆస్ట్రాలజీ అనే సబ్జెక్టే గొప్పది. దీనిలో ఎవరు చెప్పినా మాస్టర్ లానే, ఎవరు చెప్పినా ప్రిన్సిపాలే, ఎవరు చెప్పినా గురువే. వాళ్ళ వాళ్ళ స్థాయి, వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ వాళ్ళ మాట తీరు, వాక్చుల్యం ఉంటుంది కదా, వాక్చుల్యం, చెయ్యి, హస్తవాయి అంటారు. సో ఇది అంతేగాని ఒకళ్ళు చెప్తే గొప్ప, ఒకళ్ళు చెప్తే గొప్ప కాదు అనేది ఏం లేదు. ఆస్ట్రాలజీ నువ్వు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఆస్ట్రాలజీ. సో దీనికి ఇంట్రెస్టెడ్. అవును సార్, దీనికి ముఖ్యంగా బ్రాహ్మిన్సే ఆస్ట్రాలజీ అవుతారా, వేరే కులం వాళ్ళైనా దీంట్లో ఉండొచ్చా? ఆస్ట్రాలజీ అనేది ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఏదైనా ఎవరైనా చెప్పొచ్చు. దీనికి ఒకళ్ళకి అనేది ఏం లేదండి, ఒకళ్ళే నేర్చుకోవాలనేది ఏం లేదు. ఇందులో నియమాలు, పద్ధతులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నియమాలు, పద్ధతులు అంటే మనం నేర్చుకునేది ఇప్పుడు కంపల్సరీ దీంట్లో లేదంటే ఏకలవ్యుల్లా కాకుండా ఒక గురువు ఉండాలండి. మనం నేర్చుకునే ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక గురువు ఉండాలి. ఆ గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఏదైతే కంటెంట్ మీరు నేర్చుకునేది ఉందో దానికి తగ్గట్టుగానే మనం ఉండాలి. నియమాలు ఇలాంటివి తినకుండా ఉంటారు. కొన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు న్యూమరాలజీ ఉంది, న్యూమరాలజీకి మీరు ఏమైనా తినొచ్చు, తాగొచ్చు, తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేర్పేటువంటి గురువు గారి ఒక పద్ధతి ఏదైతే ఉందో, తను చెప్పేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారంగా శిష్యుడు నేర్చుకోవడం తప్పితే పర్టికులర్ గా దీనికి ఒక నియమం కానీ, ఇది తినకూడదని కానీ, ఇది చేయకూడదని కానీ ఏమీ లేదండి. ఆస్ట్రాలజీ అనేది పబ్లిక్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. డాక్టర్ ఎవరైనా అవ్వచ్చు, చదువుకోవాలంతే. లాయర్ ఎవరైనా అవ్వచ్చు, చదువుకోవాలంతే. అలానే ఆస్ట్రాలజీ కూడా ఎవరైనా అవ్వచ్చు. దాంట్లో పర్టికులర్ బ్రాహ్మణే చేయాలని, వాళ్ళకే శాస్త్రం తెలియాలనేది ఏమీ కులాంతరంగా ఏమీ లేదండి. ఈ రోజున ఒక క్రైస్తవుడు కూడా ఆస్ట్రాలజీ చెప్తా ఉన్నారు, ఒక ముస్లిమ్స్ కూడా ఆస్ట్రాలజీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను బైబిల్లోనూ చెప్తాను. నేను బైబిల్లోనూ వచ్చేసి మనకి చాలా రకాలైనటువంటి ప్రార్థనలు చెప్తాను. స్పిరిట్ ప్రేయర్స్ అని అంటారు, స్పిరిట్ ప్రేయర్స్ చెప్తాను. నేను హజా చేస్తాను, ముస్లిమ్స్ ఖురాన్ హజా చేస్తాను, భగవద్గీతను పఠిస్తాను, నేను భగవద్గీత రెమెడీస్ చెప్తాను, నేను ఇలానే గరుడ పురాణంలో రెమెడీస్ చెప్తాను. సో శాలివాహన గ్రంథాలు చెప్తాను. సో అనేక రకాలు ఏది చెప్పినామని కాదు, ఇక్కడ అందరూ రాసింది మనుషులే. వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ప్రకారంగా అక్కడ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారంగా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళు ఎన్నో స్టడీ చేసి రాసినవి ఇవి. ఎవరైనా చదువుకోవచ్చు. నేను రహస్య గ్రంథం అని ఒకటి ఉంటుందండి, లాల్ కితాబ్ అని ఉంటుంది. సో వీటన్నిటిలోనూ చూసుకుని చెప్పేవే ఆస్ట్రాలజీ. పరిహారాలు కావచ్చు, రెమెడీస్ కావచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పేదాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో ఎవరైనా చెప్పొచ్చు, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అయితే ఏమీ లేదు. ఆ గురువు గారు చెప్పినటువంటి దానికి పాటించుకుంటూ చెప్పొచ్చు. మీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పండి.
మీరు చెప్పినటువంటి జాతకం ఎవరికైనా మిరాకిల్ సృష్టించిందా? మిరాకల్ సృష్టించిందంటే ఎలక్షన్ ముందు నేను కూడా ఏపీ గురించి చెప్పున్నాను. మ్మ్. ఏపీలో నేను ఎవరైతే పేర్లు చెప్పున్నానో చాలా వీడియోస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే. ఎవరికైతే నేను మీడియా పరంగా చెప్పున్నానో వాళ్ళందరూ గెలిచారు. ఓకే. ఎవరైతే ఇప్పుడు కష్టం అన్నానో వాళ్ళందరూ అట్లే ఉండిపోయారు. ఓకే. సో ఏది నేను పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే ఈ రోజు నేను కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అవును. పబ్లిసిటీ కాదు ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు పబ్లిసిటీ కాదు, మనము ఎంతవరకు జనానికి సాటిస్ఫై అయ్యాము. అవును. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే పరిస్థితి బాగాలేకనే మన దగ్గరికి వస్తాడండి. అవును. కోట్ల రూపాయలు ఉండొచ్చు. మ్మ్. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నారండి, తనకి కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మ్మ్. కానీ తన పరిస్థితి ఏంటి, తినే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నారు, ఓకే. తనకి కోట్ల రూపాయల ఆస్తి ఉంది, తనకి తినే అదృష్టం ఉంది. అవును. సో మన దగ్గరికి వచ్చే అవసరం లేదు ఆయనకి, కానీ విజయ్ మాల్యా అంత ఉన్నా కూడా మన దగ్గరికి రావాల్సిందే. ఓకే. మన అలాంటి ఆస్ట్రాలజీ ఉంటే ఆయన అట్లా అయిపోయే ఉన్నాడు కాకపోవచ్చు. అలానే మనం ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది చాలా గొప్పది కాబట్టి ఇందులో మనకి ఏపీలో జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయండి. ఏపీలో జరిగిన ఎలక్షన్స్ ఎవరైతే ఇప్పుడు గెలిచి పదవులు ఉన్నాయో వీళ్ళంతా కూడా నేను ముందుగానే చెప్పాను, మరి ఇవన్నీ అయినాయి. అలానే నాకు ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోనే ఈరోజు నాకు దాదాపుగా ఒక 1500 మంది కస్టమర్స్ ఉన్నారు. ఓకే. ఇక్కడ నేను డబ్బులు కాసించి చెప్పను, సగం మంది నన్ను చూసి కూడా ఉండకపోవచ్చు. ఓకే. అందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటారు. ఫోన్ ద్వారానే నేను రెమెడీస్ ఇచ్చినవి చాలా ఉన్నాయి. వాస్తుపరంగా కావచ్చు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ప్రశ్న శాస్త్రం, ఇలా ఎన్నో రకాలటువంటి పరిహారాలు ఇవ్వడం జరిగింది. కాకపోయి ఉండొచ్చు, ఓకే. ఎవరికైనా కాకపోయి కూడా ఉండొచ్చు. దాంట్లో మనం చేసేది ఏం లేదు. అందరు గురువులు అందరికీ సెట్ అవుతారని ఏం లేదు. అప్పుడు ప్రపంచం మొత్తం ఒకలే గురువు అవుతారు. అలానే ఆ దేవుని యొక్క కృప అంతే. ఇంకొక క్వశ్చన్ సార్ నాది. చెప్పండి. కర్మ ఫలితం అనుభవించాల్సిందే అంటారు. ఈ జాతకం కర్మని మార్చగలదా? జాతకం కర్మను మార్చలేదు, కాకపోతే పరిస్థితులు మార్చగలుగుతుంది. ఓకే. పరిస్థితులు మార్చగలుగుతుంది. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక బస్సులో 50 నెంబర్స్ ఉన్నారు. 50 నెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఒక అదృష్టవంతుడు ఉన్నాడు అంటే అందులో ఒక దురదృష్టవంతుడు ఉంటాడు. అవును. దురదృష్టవంతుడికి దురదృష్టం ఎక్కువగా ఉందంటే అదృష్టవంతుడికి కూడా దెబ్బలు తగులుతాయి యాక్సిడెంట్ అయితే. అవును. అది కర్మఫలం అని చెప్పలేము. ఇంకోటి కర్మ ఈయనకి ఫలం అయింది. అలానే ఓకే. ఒక అదృష్టవంతుడికి అదృష్టం బాగా ఉందనుకోండి, ఆ దురదృష్టవంతుడు కూడా మంచిగా అవుతాడు. అదే అదృష్టవంతుడు చేపట్టుకున్నా తగిలినా కూడా ఆ స్పర్శ వచ్చినా కూడా దురదృష్టవంతుడికి మంచి జరుగుతుంది. అలానే ఉంటుంది. కొంతవరకు ఆ కర్మ తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు, అంతేకాని దాని నుంచి తప్పించుకోలేదు. గురువు ఉన్నది అందుకోసమే. పెద్దగా ఒక సముద్రంలో పడేదానికన్నా చిన్నగా ఉన్న పిల్లకాలలో పడతాడు అనమాట. బతికే ఛాయిస్ ఉంటాయి. ఏ తరహా సముద్రంలో పడే కన్నా పిల్లకాలలో పడితే ఎవడొక లాగుతాడు, సముద్రంలో పడితే ఎవడు లాగుతాడు. గురువు ఉండేది ఎందుకంటే మీరు వెళ్ళే దారిని చూపించేదానికి మాత్రమే, కానీ మీకేదో కోట్ల రూపాయలు నేను చేసి పెడతా, లేకపోతే మీకు పదవులు నేను ఇప్పించి పెడతా, లేకపోతే మీకు అమెరికాకి వెళ్ళేది నేను చూసి పెడతా, వీసాలు నేను చేసి పెడతా అంటే నేను వీసా చేస్తానా, లేకపోతే అమెరికా నేను టికెట్ ఇచ్చి పంపిస్తానా? మార్గాలు చెప్పేటటువంటి వ్యక్తే గురువు. ఇప్పుడు గురువులు చేసే పని ఏంటంటే ఛాలెంజ్ చేయటం. మీకెందుకు, నేను చూసుకుంటా పోండి, మీరు ఒక డబ్బులు ఇంత పెట్టేసేయండి. వేణుస్వామి చేసింది ఇవే వీటి వల్లనే కొంచెం డిఫాల్ట్ అయ్యారనమాట. ఏ గురువు గారు కూడా అతను సపోర్ట్ చేయకపోవడానికి కూడా కారణం ఇదే. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే సపోర్ట్ చేయడానికి ఏం లేదండి, సాటి ఆస్ట్రాలజీ కాబట్టి నేనైతే సపోర్ట్ చేస్తాను తనకి. తను చేసిన తప్పే, కాకపోతే ఒక ఆస్ట్రాలజీగా నేను తనకి నేను సపోర్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే తను చేసిన తప్పు ఏంటంటే వేరే వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ తీసుకెళ్లి పబ్లిక్ చేయడం చాలా తప్పు కదా సార్. తప్పు, అందులోనూ సెలబ్రిటీస్ అనలేరన్న ఉద్దేశమా ఏమిటి? ఆయన డేర్గా చెప్పేస్తే ఈయన దగ్గరకు వాళ్ళు రారు. అలానే కాదులే, కానీ ఇంకా తన ఆలోచన ఎలా ఉంటుందనేది డిఫరెంట్ గా ఆలోచించుంటాడు తను కూడా. ఎంతసేపటికి నేను కూడా పబ్లిసిటీ అయితే నేను కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అనొచ్చు, లేకపోతే పాపులారిటీ. రెండే విషయాలు ఉంటాయండి ఆస్ట్రాలజీకి, ఒకటి పాపులారిటీ, రెండు డబ్బు. ఈ రెండే ఏ వ్యక్తినైనా ఇబ్బంది పెట్టేస్తాయి. సో అతను కూడా అలాంటిది ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ అది మాత్రం నేను తప్పుపడుతున్నాను. కాకపోతే ఫర్దర్గా అతని మీద కేసెస్ పెట్టడం కావచ్చు, ఫర్దర్గా తన మీద ఇలాంటి విమర్శలు రావడం అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈరోజు అతను అవ్వచ్చు, రేపటి రోజు ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఆస్ట్రాలజీ ఎవరైనా అదే ఉంటుంది కదా సార్. ఎవరైనా గబక్కని కాకపోతే అలా వెళ్ళిపోతారా సార్? మీడియాకి వెళ్ళేసి అలా కాంట్రవర్సీ చేసే అవసరం అయితే ఏమి ఉండదు. కూర్చోబెట్టి మాట్లాడితే తను మారితే అయిపోతుంది కదా సార్. తను ఒక్కడు మారితే, చెప్పే విధానం మార్చుకుంటే, తన ఆస్ట్రాలజరే, తనకు తెలిసిన విద్య తనకు ఉంటాయి, తను గొప్ప వ్యక్తే కాదని నేను అన్ను. ఇప్పుడు అంతమంది తనకి పబ్లిసిటీగా ఇప్పుడు ఈ రోజు కాంట్రవర్సీ వచ్చింది సార్. ఇప్పటి వరకు కూడా సెలబ్రిటీస్ తన దగ్గరికి వచ్చారుగా, ప్రత్యక్షంగా వచ్చారు, పరోక్షంగా తన దగ్గరికి చాలా మంది సెలబ్రిటీ చెప్పించుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరు ఎందుకు కేసు పెట్టలేదు? కేసులు వాళ్ళు ఎవరేం పెట్టలేదు కదా. పోనీ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు,
వీళ్ళు ఎందుకు వచ్చి ముందుకి మీడియా ముందుకు వచ్చి ఎందుకు వేణుస్వామి గారికి సపోర్ట్ చేయట్లేదు? అంటే వీళ్ళు నిజమైన ఆస్ట్రాలజర్స్ కాదా అనిపిస్తుంది ఒక్కోసారి. ఓకే. అంతే కదా సార్, అంటే వీళ్ళు కూడా ఏమైనా తప్పులు చేస్తున్నారా అనిపిస్తుంది. ఓకే. కానీ ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది అనుకోండి, కావచ్చు. ఓకే. ఆయనైతే పర్ఫెక్టే Yes. ఈ విషయంలో. ఇప్పుడు అంతమంది, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి అంతమంది వెళ్తున్నప్పుడు ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి ఇంతమంది వెళ్తున్నారంటే తన దగ్గర విషయం లేకపోతే ఎవరు వెళ్ళరు కదండి. అవును. తన అపాయింట్మెంట్ ఎంతో ఉంటుందంట, 5,000 10,000 తన అపాయింట్మెంట్ ఫీజే తీసుకుంటున్నారు. మరి అంత ఫీజులు ఇవ్వకుండా అంతమంది కస్టమర్స్ తన దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఓకే. ఇంత పబ్లిసిటీ ఎందుకు వస్తుంది, ఇంత పాపులారిటీ ఎందుకు వస్తుంది? అవ్వదు కదా. తనకి ఏదో విద్య వస్తేనే కదా. అవును. ఎక్స్పీరియన్స్లో 10 చెప్పినప్పుడు 2 తప్పు అవుతుంటాయి. అలా మీ దాంట్లో ఏదైనా జరిగిందా? వాస్తవంగా చెప్పండి, నిజంగా చెప్పండి. లే ఇక్కడ ఒకటి పాయింట్, 10 మందిలో 2 అని కాదు, 10 కూడా తప్పు అనవచ్చు. ఏదైనా సరే గురువు తప్పు రైట్ అనేది కాదు ఇక్కడ. ఓకే. వెంచే మార్గం, మీకు చెప్పేటువంటి విధానం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు వస్తారు నా దగ్గరికి, మీరు వచ్చిన తర్వాత మీరు ఒక గుడి కట్టేసేయండి, ఆ ఒక గుడి కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అంటారు. మీ ఆర్థిక స్తోమత గుడి కట్టే పరిస్థితి కాదు ఇక్కడ. ఓకే. రేపు నాకు పని కావాలంటే గుడి కట్టమంటున్నాడు ఏంటి గురువు గారు అవును అని చెప్పేసి తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. అవును కాకపోతే అసలు ఆ రెమెడీకి అనవసరమైంది. అవును. సో ఈ రకమైనటువంటి ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. కాకపోతే అది కాదు నేను చెప్పేది, మంచిగా చెడు అనేది వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను మీ విషయంలో ఏదైనా చెప్పింది జరగకపోవడం కానీ ఉన్నాయా అలాంటివి? నేను చెప్పింది జరగబడి, నేను జస్ట్ ఆస్ట్రాలజర్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ ఒక ఫ్యూచర్ని, వాళ్ళ ఒక ఇలా జరుగుతుందని బ్రహ్మంగారిని, శ్రీ విరాట్పూర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుని కాదు నేను సిద్ధనైతే కాదు. ఓకే. జస్ట్ మనం ఏంటంటే ఆ టైంకి మనకి ఏదైతే తోచుతుందో, ప్రకృతి సంబంధించి మనకి ఏదైతే గ్రహాలు అనుకూలంగా ఉంటాయో, ఆ ఒక పర్సనల్ హారోస్కోప్లో అయితే ఏదైతే మనకి సూచిస్తుందో అది మనం చెప్తాం. ఓకే. ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక రోజు ఉంటుందండి, దాంట్లో అమృత గడియలు ఉంటాయి, గులిక కాణాలు ఉంటాయి, లేకపోతే ముహూర్త గడియలు ఉంటాయి, అభిజిత్ లగ్నం అని ఉంటుంది, రాహుకాలం ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ఓకే. గురుగారు నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇద్దరు హరోస్కోప్ కంఫర్టబిలిటీ చూసేసి నేను ఒక ముహూర్తం పెడతాను. ఓకే. ఆ ముహూర్తంలో పెళ్లి వాళ్ళకి ఏమైందంటే కరెక్ట్గా నేను 11:22 అని చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఆ టైంకి కొంచెం అటు ఇటు అయ్యేసి మీ వాచ్ నా వాచ్ డిఫరెన్స్ ఉంటుంది, టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి, డిఫరెన్స్ ఉంటుంది. ఉండగానే అది ఏంటంటే ఆ 11:24 అనే దానికి కొంచెం ఒక 5 minutes గ్యాప్ వచ్చేస్తుంది. అంటే అటుపాగా ముందు అవుతుంది, తర్వాతే అవుతుంది. మాక్సిమం పెళ్లి అంటే తర్వాతే అవుతాయి. 11:30 పెళ్లి చేస్తారు. పెళ్లి చేసేస్తే వాళ్ళలో ఏదో కొట్టుకోవడమో, పిల్లలు పుట్టపోవడమో ఏది లేటుదంటే, ఆ 11:24 ఎందుకు చెప్పాడు గురువు గారి పిచ్చెక్కి చెప్పలేదు. ఆ టైము లగ్నం కరెక్ట్ గా బాగుంటుందని చెప్తారు గురువు గారు. ఆ టైం చేయకుండా ఒక 5 నిమిషాలు ఏమైతుంది, 5 నిమిషాలు టైం జరగట్లేదు, అదే లేట్ 5 నిమిషాలు ఏం కాదులే గురువు గారు చెప్పింది కదా, 5 minutes ఏమవుతుందని చెప్పేసి 5 minutes తర్వాత తాళి కట్టిస్తారు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టరు. సపోజ్ జరుగుతున్నాయి అంటే మీరు అన్నారు కదా తప్పులు ఒప్పులు అనేది, ఒక 5 నిమిషాల తర్వాత పెళ్లి చేసేస్తారు. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత గురువు దగ్గరికి వచ్చేసి, ఏం గురువు గారు ముహూర్తం పెట్టేశారు మీరే కదా, అన్ని ఫస్ట్ నుంచి పుట్టిన కాడి నుంచి మీవే చేస్తున్నాం, మేము పెళ్లి కూడా చేసేసాం, అట్లానే మీకు చెప్తేనే చేసాం అసలు మేము, లేకపోతే ఆ అమ్మాయి వద్దనుకున్నాము, ఆ అబ్బాయి వద్దనుకున్నాము అని చెప్తారు. పెళ్లి చేసేస్తారు. వాళ్ళలో ఏదో లోపం ఉంటుంది, ఇద్దరి మధ్య కంఫర్టబిలిటీ లేకపోవడమో, పిల్లలు పుట్టకపోవడమో, ఆర్థిక సమస్యలో జాబులు లేకపోవడమో, కొట్టుకోవడమో ఏదో సమస్య వస్తుంది. మళ్ళీ గురుగారి దగ్గర వచ్చి మీకు చెప్తే చేసాము, మీకు చెప్పినవన్నీ ఇట్లానే ఉంటున్నాయండి, ఫస్ట్ ఏదో జరిగిన 2 ఆ పెళ్లి కాడి నుంచి మీరు కొంచెం చూసి చెప్పండి సార్ అంటే, నేను చూసి చెప్పలేదు అనమాట. అంటే నేను చూసి చెప్పలేని చెప్తారు, అంటే వాళ్ళ తప్పును ఒప్పుకోరు అనమాట. చివరికి పోయి వీడియోలో చూస్తే, వాళ్ళ మ్యారేజ్ వీడియోలు చూస్తే 11:30 పెళ్లి అయినట్టు కనిపిస్తుంది అనమాట. కనిపిస్తే ఏమవుతుంది, అప్పుడు గ్రహాలన్నీ మారి కూర్చుంటాయి. వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం మారుతుంది, వీళ్ళకి అనుకూలంగా ఉన్న గ్రహాలు పోతాయి. ఆ లగ్నం మారిపోతుంది. 11:25 లగ్నం మారుతుంది అక్కడ. లగ్నం మారినప్పుడు నువ్వు ఇంకేం చేస్తావు, ఆ లగ్నానికి సంబంధించిన పరిహారం ఏది ఉందో అది మీరు అనుభవించాలి. ఇదే కర్మఫలం. ఎంత గురువు చెప్పినా కూడా అనుభవించేది ఉంది చూసారా, ఇదే కర్మఫలం అంటారనమాట. ఊరంతా తిరిగి ఇంటర్నెస్ వచ్చాడు అన్నట్టుగా. కర్మఫలం అంటే ఏంటంటే ఎవరు తప్పించలేరు. గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి, చెప్పించుకోవడానికి అంతా బాగుంది. గురుగారు దక్షిణ ఇస్తారు, చెప్పించుకుంటారు, పెళ్లి పిలిచి సన్మానం చేస్తారు, వాళ్ళ పెళ్లి మానుకొని మరీ సన్మానం చేస్తారు. ఇలా జరిగి కూడా వాళ్ళ కర్మ అనేది ఉంటుంది చూసారా, అది తప్పించుకోలేదు అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎవరో చెబితేనో విడాకులు అయినాయనో, ఎవరో చెప్తే ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం అనో, ఎవరో చెప్తే సెలబ్రిటీ అవ్వలేదు, పాన్ ఇండియా హీరో అవ్వలేదు, ఇవన్నీ ఫేక్. ఒకళ్ళు చెబితే వేదానికి
ఆ సీఎంఓ పిఎం ఈయనే ఉంటారు కదండి, అదే కదా. గురుగారి స్థానంలో ఎందుకు ఇంకా? అదే చాలా మంది విమర్శిస్తూ ఉంటారు, ఆయన జాతకం సరిగ్గా ఉంటే ఆయన ఎందుకు ఎవరిని చెప్తా ఉంటారు అంటా ఉంటారు. ఎస్, అదే ఒక 10 మందో 100 మంది ఉన్న పిల్లకాయలకి ఒక మాస్టర్ చదువు చెప్పాడంటే ఆ. ఆ మాస్టర్ సీఎం అవ్వచ్చు, ఆ స్కూల్ కి కన్స్పాండే కాదు, ఆ స్కూల్ అన్ని కూడా ఆ స్కూలే కొనేయచ్చు. అవును ఇప్పుడు నారాయణ గారు లాగాను నారాయణ స్కూల్స్ కాలేజెస్ ఎలా ఉన్నాయో అవును. అలానే స్థాపించవచ్చు కదా, అవును ఎందుకు స్థాపించలేరు? కరెక్టే మీరు అనేది. గురువు అనేటువంటి వ్యక్తి ఏంటంటే తనకి జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, ఉమ్, మీరు వెళ్ళే మార్గాన్ని మలిపించగల వ్యక్తి. అంతేగాని అవును గురువు అనేది ఏదో కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు, గురువు అనే వ్యక్తి రావడం చెప్పడం వలన ఏదో పైనుంచి ఇలా కనక వర్షం కురుస్తుంది, అవును ఆరోగ్య సమస్యలు పోతాయి అనేది కాదు. మొన్న ఈ మధ్య ఇంకొక వీడియో కూడా చూశానండి, నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. ఓకే. ఒక ఫాస్టర్, ఉమ్, ఒక బోధన చెప్పేటువంటి బైబిల్ బోధన చెప్పేటువంటి ఫాస్టర్స్, ఉమ్, అతను బోధన చెప్పినట్టు నాకు ఎప్పుడు కనిపించలేదు. ఓకే. అతను బోధన చెప్పినట్టు అనిపించలేదు. చాలా మంది ఉంటారు, అతను ప్రార్థనకి చాలా మంది వస్తారు అవును. తన ప్రేయర్స్ కోసం. ఓకే. నేను చెప్పాను, నేను స్పీడ్ ఫేస్ చేస్తాను. ఓకే. అయితే అదేంటి మీరు మళ్ళీ ఈ రూట్కి ఎందుకు వెళ్తారు? ఏదైనా ఒకటే సార్, భగవద్గీత అయినా, మనకి రామాయణం అయినా, భారతం అయినా, భగవద్గీత అయినా, లేకపోతే ఏ పురాణం అయినా, ఏ గ్రంథమైనా ఒకటే చెప్తుంది, ఎదుటి ఓకే. వ్యక్తికి మంచి చేసే విధానాన్ని చెప్పమని చెప్తుంది. ఓకే. నేను బైబిల్ చదువుతాను, ఆహా. నేను స్పిరిట్ ప్రేయర్స్ చేస్తాను, తెలుసుకోవడం తప్పులేదు. Yeah, నేను దాంట్లో ఖురాన్ కూడా చేస్తాను. జాతకాలు దాంట్లో కూడా చెప్తారంటే నేను ఖురాన్ చేస్తాను. ఇప్పుడు నేను ముస్లిమ్స్ కూడా రెమెడీ ఇస్తాను. నేను ముస్లిమ్స్ నా దగ్గర కస్టమర్ చాలా మంది ఉన్నారు, ఓకే. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు నమ్మేటువంటి దైవం ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళ ప్రకారంగా రెమెడీ ఇస్తాను. ఓకే. అయితే మీ దగ్గరికి ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవుస్ ఉన్నారు. ఓకే. నా దగ్గరికి సమ్మేళనం అనమాట, సమ్మత సమ్మేళనం అని సబ్కా మాలిక్ ఏకే అనమాట. వాళ్ళు నమ్ముతారంటారా ఇవన్నీ? ఖచ్చితంగా. వాళ్ళ దాంట్లో అసలు మన అంటేనే పడదు కదా అలా క్రిస్టియన్. ఏం లేదు, అలా ఏం లేదు. అలా ఏం లేదా? నా దగ్గరికి వచ్చే క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతిరోజు చర్చికెళ్తారు, నా Okay. రెమెడీస్ చేస్తారు. ఓకే. నా రెమెడీస్ అంటే వాళ్ళకి తరిపడి ఇస్తాను నేను, ఓకే. వాళ్ళకి స్పిరిట్ పేరులో రెమెడీస్ ఇస్తాను, ఓకే. వాళ్ళకి నచ్చిన రూట్లోనే నేను చెప్తాను. బైబుల్లో తీసుకుంటాను, స్పిరిట్ పేర్స్ లో రెమెడీస్ ఇస్తాను, స్పిరిట్ పేర్ చేస్తాను, ఓకే. అలానే ప్రాణ హీలింగ్ చేస్తాను, ఓకే. చక్రాస్ చేస్తాను నేను. సో ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారంటే ఆ వ్యక్తికి పరిష్కార మార్గం చూపించే వ్యక్తే గురువు. గురువు. అంతేగాని నువ్వు ఏ రకంగా చెప్తున్నావు, ఏ రకంగా మార్గం చూపిస్తున్నావు అనేది కాదు. కాదు. నువ్వు ఏ రకంగానే చెప్పు, ఓకే. పరిష్కార మార్గం కావాలి, ఓకే. ఇదే గురువు అంటే. సో అలానే మనము చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. కాకపోతే అలానే మనకి ఇప్పుడు నేను ఒక పాస్టర్ గారు, ఓకే. అతను ప్రేయర్ చెప్పడం అయితే నేను చూడలేదు, కానీ అతని దగ్గరికి చాలా మంది వస్తారు. అయితే అతను ఏంటంటే ఈ మధ్యన నేను చూశాను, అలా నిలబెట్టేస్తాడు కాళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, అంటే వాస్తవం ఏం లేవు మనకు తెలియదు, అవును. అక్కడ నిలబెట్టేసి ఓం బిం బుష్ అంటారు అనమాట. అలా పడిపోతారు. అవును. పడిపోగానే కాళ్ళు రావడం, పరిగెత్తడం, స్టేజ్ మీద నేను పరిగెత్తగలుగుతున్నాను అని చెప్పేసి అని. సోషల్ మీడియాలో ఇంత కామెడీగా ఒకటి ఉంటుంది కూడా. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఆ, చిరంజీవి గారు వాళ్ళ నాన్న వస్తారన్నమాట. అవును. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఒక విలన్, ఒక కామెడియన్ మంచం మీద కాళ్ళ కుర్చీలో వేణుమాధవ్ వేణుమాధవ్ కాదు అతను, కదా. అతను పేరేదో ఉంది, ఓకే. కామెడియన్ అనమాట. ఆ కాళ్ళ కుర్చీలో తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారికి కాళ్ళు తగిలి అటప్పటికి ఇతను లేస్తాడు. నాన్నగారు చూసారా మీరు అలా పడిపోవడం పట్టుకున్నారు, మీకు కూడా చాలా శక్తులు ఉన్నాయి, మీకు డాక్టర్ లాంటి వాళ్ళు, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగిపోతుంది అని చెప్పేసి అని చిరంజీవి చెప్తూ ఉంటాడు అనమాట. అలానే అది నాకు గుర్తొస్తా ఉంటది. అయితే ఇతను ఎవరైతే ఫాస్టర్ గారు ఉన్నారో చాలా మంది ఫాస్టర్స్ అలానే అయ్యారు ఈ రోజు. అది కాంట్రవర్సీ చేయరు ఎవరు, ఎందుకంటే వాళ్ళ పెద్ద సంస్థలు, వాళ్ళ పెద్ద డబ్బులు వచ్చేటువంటి ఎన్జిఓస్. ఒక ఫాస్టర్ గా అయితే చాలు సార్ ఈ రోజుల్లో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, పక్కా చెప్తున్నాను, రాసిస్తా కావాలంటే. ఫాస్టర్ అయితే కోట్ల రూపాయలు వస్తాయి, డబ్బులు ఫండ్ వస్తుంది, చూస్తాం కదా, చాలా ఫారెన్ ఫండ్ వస్తుంది, ల్యాండ్స్ మన గవర్నమెంట్ కూడా, ఒక ఇండియన్ గవర్నమెంట్స్ ఫండ్స్, ల్యాండ్స్, మీకు బినామీస్ ఏది కావుంటది. ఒక జెడ్ కేటగిరీ కూడా ఇస్తారు అవసరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఒక ఫాస్టర్ కంటే అంత ఉంది, కానీ మన వాళ్ళకి చెప్పేటువంటి ఇది ఉండాలి తప్పితే అది ఉంటుంది. ఎవరికి బైబుల్ రాదు, బైబుల్లో ఏది రాస్తారు వాళ్ళకి, పక్కా చెప్తున్నాను కదా. ఇప్పుడు మీడియాలో వచ్చేటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బైబుల్లో ఒక్క శ్లోకం రాదు, ఒక ఆమెనండం తప్పితే ఏమీ తెలియదు. పక్కా చెప్తున్నా, బైబుల్ లేకుండా ఒక గ్రంథం చెప్పమానండి వాళ్ళని, చెప్పలేరు. నోరుంది మాట్లాడతారు, నోరుంది ఏదో చేస్తూ ఉంటారు. స్వచ్ఛమైనటువంటి పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. స్వచ్ఛమైన ఫాస్టర్స్ ఓన్లీ గ్రంథాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిజంగా స్పిరిట్ ఫెయిత్ చేస్తారు. చేస్తే పరిహారం ఉంటుంది, పరిష్కారం ఉంటుంది, ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా, అన్నిటి పరంగా
ఆ మార్గం చూపించేటువంటిది బైబిల్లో ఉన్నది. ఓకే. బైబిల్లో సత్యం ఉంది, ఓకే. ఆ సత్యంలో పాస్టర్లో లేదు. అయితే తను వచ్చేసి ఓం భీమ్ బిష్ అంటాడు అనమాట. నీకు కళ్ళు వచ్చేసినాయి, కాళ్ళు వచ్చేసినాయి, అసలు ఇంకా పరిగెత్తు, నువ్వు స్టేజ్ మీద పరిగెత్తుంటాడు వాడు. చాలా కామెడీ అనిపిస్తుంది అది కామెడీ కాదు, ఇక జనాలు నమ్మాలా లేదా కూడా తెలియదు. అవును. అట్లా అయిపోయినారు ఫాస్టర్స్ అంటే ఈ రోజున, నమ్మేదానికి లేదు. అలానే హిందూస్లోను ఆస్ట్రాలజర్స్ అలానే ఉన్నారు, న్యూమరాలజిస్ట్ అలానే ఉన్నారు. కాకపోతే ముస్లిమ్స్లో మాత్రం నేను అలా చూసింది అయితే లేదు. ఓకే. అలా ఇప్పుడు వాళ్ళు చేయలేదులేండి. అసలు రారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు వాళ్ళని నేను పొగుడుతున్నానే కాదులే కానీ, వాళ్ళ పబ్లిసిటీకి వచ్చేసి కాంట్రవర్సీ చేసేసి నేనేదో సాధించుకోవాలి, నేను వచ్చేసి నేనేదో చేసేస్తా, నేనేదో సాధించేస్తా అనే దానికి ఏం లేదండి. ఓకే. నన్ను అడిగితేనండి, ఒక ఆస్ట్రాలజియో, ఒక న్యూమరాలజియో, ఒక బైబులో, ఒక గంధమో ఇవి కాదండి. ఇవి ఎప్పటి నుంచో మనకున్నాయి, ఇవి శాస్త్రీయంగా ఉన్నాయి, ఇందులో సత్యం ఉన్నది అని ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు. అవును. ఇవి కాదు. మేజర్గా ఏంటంటే, ఒక వ్యక్తి గురువు అవ్వాలంటే తన ఒక మానసిక స్థితి, తన ఒక స్థితిగతులు, తనకి ఏ కోరికలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నానండి, నేను ఏ గోల్డ్ ఏం లేదు నాకు. నేను కూడా నా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, ఉన్నోళ్ళే. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఏపీలో ఉన్నారు, తెలంగాణ, కర్ణాటకలో కూడా, రాయలసీమలో అన్నిటి దగ్గర ఉన్నారు. సెలబ్రిటీస్ కూడా ఉన్నారు నాకు. ఎక్కడ నేను నలుగురు ఫోన్ చేస్తే కూడా నాకు కూడా ₹1,00,00,000 పంపించేటువంటి కస్టమర్స్ ఉన్నారు నాకు ఈ రోజున. వాళ్ళ పనులు అయిన వాళ్ళు. కానీ నేను ఎక్కడ ఎవరి దగ్గర ఏమి నేను ఆశించలేదు. ఎందుకని? గురువు అనేది ఏంటి అంటే ఏదో ఆశించడం, ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. ప్రేమతో ఇస్తే ఎవరేం తీసుకుంటారు. నాకు ట్రస్ట్ ఉంది, ప్రేమతో ఇస్తే నా ట్రస్ట్కి ఇవ్వమని చెప్తాను. నేను 4-5 ట్రస్ట్లో కూడా నేను ఉంటాను. సో ట్రస్ట్ కూడా నాకు ఉన్నాయి కాబట్టి ప్రేమతో ఇస్తే ట్రస్ట్కి ఇవ్వమని చెప్తాను. నా ఫీజు తీసుకోకుండా అయితే ఏమి ఉండనండి, ఫీజు తీసుకుంటాను. నేను బ్రతకాలి కదా, నేను ఎంచుకున్న విద్య ఇది కాబట్టి నేను బ్రతకాలి కాబట్టి ఫీజు తీసుకుంటాను. అంతేగాని ₹1,00,00,000 నాకు ఇస్తే అయిపోతుంది, మీరు యాగాలు చేయండి, హోమాలు చేయండి, మీకేదో జరిగిపోద్ది అని అయితే అది ఫేక్. చాలా మంది ఈ సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, బిజినెస్ లో ఉన్న వాళ్ళు అయితేనేమి, చాలా మంది ప్యాషన్ గా తీసుకుంటున్నారు ఆస్ట్రాలజీ, చాలా నేర్చుకుంటున్నారు ఇంట్రెస్టింగ్ గా. సో ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను. అవును, ఈ మధ్యకాలంలో ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టారు, మీరు గమనించలేదు? అమీర్పేట లాంటి ఏరియాస్ లో ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ఈ మధ్య చూసాను నేను ఒక యాడ్. మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారా, ఇది ఒక విద్యగా మీరు ఎంచుకొని ఉపాధిగా కావాలా, రండి, నేను 2 నెలల్లో మీకు ఆస్ట్రాలజీ నేర్పిస్తా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలో రండి, సర్టిఫికేట్ ఇస్తా. ఆస్ట్రాలజీ సర్టిఫికేట్ ఏంటండి? అవును, అది విద్య రావాలండి. ఆస్ట్రాలజీ సర్టిఫికేట్ అసలు ముందు ఇతనికి వచ్చా, అదే ఇతనికి ఏమొచ్చని మేము అడగాలి ముందు. మేము కూర్చొని అసలు మీకేమొచ్చని అడగాలి. అతను చెప్పేదాన్ని బట్టే కదా. ఆయన నేర్పించడానికి ఎవరండి? సరే ఉంటే ఉన్నాయి, ఎవరి బతుకు వాళ్ళది కాకపోయి ఉండొచ్చు ఇందులో. అంటే డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, టైం పట్టింది. అదే 10 మంది కస్టమర్లు చూపించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డబ్బులు వస్తూ ఉంటాయి కదా. అది ఎంచుకున్నటువంటి ఫ్రాంచైజ్ అని చెప్పేసి ఇప్పుడు చాలా బిజినెస్ ఉన్నాయి. అలానే ఆస్ట్రాలజీ ఫ్రాంచైజ్ మనకి ఖాళీ టైంలో ఊబర్, ఓలాస్ నడుపుతూ ఉంటారు చాలా మంది, స్విగ్గీ, జొమాటోలు వీటిలో వెళ్తూ ఉంటారు. అలానే ఇప్పుడు కూర్చొని చేసేదానికి ఆస్ట్రాలజీ అనేది ఏంటంటే అది చాలా గొప్ప విషయం అండి. అది ఎవరు పడితే వాళ్ళు చేసేదానికి అర్హులు కాదు. వాస్తవంగా ఏంటంటే ఎవరి దానికి వాళ్ళకు ఉండొచ్చు. ఫాస్ట్ ఉంటే ఫాస్ట్ ఉండాలి. బైబుల్ని స్వచ్ఛగంధంగా తీసుకొని సత్యంగా పలికేటువంటి మాటలు ఇచ్చేసి ఒక వ్యక్తికి మంచి చూపించేదానికి బైబుల్ పనిచేయాలి, ఒక వ్యక్తికి మంచి చూపించేదానికి భగవద్గీత పనిచేయాలి, ఒక వ్యక్తికి మంచి దారి చూపించేదానికి ఖురాన్ పనిచేయాలి. ఇంకా చాలా గ్రంథాలు కూడా అట్లే ఉండాలి. తప్పితే ఏదో గంధం పట్టుకొనేసి ఏదో కనిపించిన దేవుని పట్టుకుని, దేవుడు ఏం కనపడ్డ కదా సార్ ఎవరికి, ఏమన్నా ఆయన మీద వేసేయచ్చు, ఏమైనా చేసేయచ్చు, ఆయన పేరు చెప్పుకొని నడుస్తామంటే అది అవ్వదు సార్. అది మాత్రం ఖచ్చితంగా కర్మఫలం అనేది ఉన్నారు కదా, అది వీళ్ళు అనుభవిస్తారు. వీళ్ళు చెబుతారేమో. ఇప్పుడు చూడండి, వేణుస్వామి గారు ఉన్నారు కదా ఎగ్జాంపుల్ కి, కాంట్రవర్సీకి అయ్యారు, అంత ఆస్తి ఉంది, కరెక్ట్ గా కూర్చొని తినేదానికి లేదు అదృష్టం. సో అంతే, మనము ఏదైతే నేర్చుకొని మనం ఏదైతే ముందుకెళ్తామో అది ఆటోమేటిక్గా మనకు కూడా రిటర్న్ వస్తుంది. బాల్ అనేది ఎంత స్పీడ్తో మనం వేసి గోడ కొడతామో అంతే స్పీడ్గా మనకి రిటర్న్ వస్తుంది. మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే ఆటోమేటిక్గా మనకి మంచి అవుతుంది. అదే శాస్త్రం. మరొక క్వశ్చన్, చాలా మందికి డౌట్, స్టోన్స్ కానీ రుద్రాక్ష కానీ, సో ఇవన్నీ మనిషి పైన ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి? స్టోన్ కానీ రుద్రాక్ష కానీ అనేది ఈ మధ్య చూస్తే ఒక కాంట్రవర్సీ అనుకోవచ్చు. ఇది చాలా మంది దగ్గర చూస్తా ఉన్నాము. ఇంత ముందు చాలా వచ్చి కంపెనీస్ వచ్చిపోయినాయి, స్టోన్స్ అనేది చాలా కంపెనీలు వచ్చిపోయినాయి. ఈ మధ్య నేను చాలా మంది వీడియోస్ చూస్తున్నాను, ₹1,00,000 తీసుకుంటాడు ఒక అతను అయితే స్టోన్స్ కి. ఇప్పుడు ఈ స్టోన్ ఉందండి, ఇది ఎల్లో సఫేర్ అంటారు, ఇది గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ అంటారు. జస్ట్ నాకు ఈ స్టోన్స్ కావాలంటే ₹1,50,000.
అది ఒరిజినలా కాదని ఎట్లా? ఎవరికి తెలియదు, ఆయన ఇస్తున్నాడు అంతే, ఆయన చేతి ద్వారా ఇస్తాడు అంతే. ఓకే. ఒక మనకి ఇంతకుముందు విలేజ్ లో కాంపౌండర్స్ ఉండేవాళ్ళు, ఓకే. హోమియోపతి అని టాబ్లెట్స్ దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు హోమియోపతి డెవలప్ అయింది. అవును. మన చిన్నప్పుడు హోమియోపతి ఏంటంటే 4 డబ్బాలు పెట్టుకొని 4 ఒకటే రకమైన గోళీలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి. తెల్లగా గోళీలు ఉంటే, సార్ నాకు ప్రాణం బాగాలేదు, హెల్త్ బాగాలేదు, కడుపు నొప్పి అంటే, కంటి నొప్పి అంటే, కళ్ళు మూసుకుని ఇలా డబ్బాలు చేయబెట్టి ఇలా ఇచ్చేస్తాను. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వేసేసుకో అంటాడు. నమ్మకం ఏంటంటే కంపౌండర్ ఇస్తేనే నమ్మకం. మళ్ళీ అక్కడ ఎవరైనా పిల్లకాయలు కూర్చోబెట్టేసి వెళ్తే వాళ్ళు ఇస్తే తీసుకోరు. ఎవరు వచ్చి ఏ ప్రాబ్లం చెప్పినా అయ్యే టాబ్లెట్స్ ఇస్తాడు, అవే గోళీలు ఉంటాయి. అలానే ఇప్పుడున్న హోమియోపతి కాదు, మన పూర్వంలో ఉన్నటువంటి హోమియోపతి సిస్టమ్ ఇది. అప్పట్లో హెల్త్ ఇష్యూస్ కూడా అలా ఉండేవి, తగ్గిపోయేవి. మంచిగా అన్నం గట్టికి తినేస్తే తగ్గిపోయేది. ఇది ఏంటంటే నమ్మకం మీద వెళ్ళిపోయి చేసుకునే వాళ్ళు అనమాట. అలానే ఇప్పుడు ఏంటంటే స్టోన్స్ అమ్ముకునే వాళ్ళు చాలా కంపెనీస్ ఏర్పడ్డాయి ఈ రోజున. దాంట్లో ఒరిజినల్ ఏందో ఏమైంది కూడా ఎవరు చూడట్లేదు. దీంట్లో ఏమవుతుందంటే, నేను చాలా వరకు చూసింది ఏంటంటే, నన్ను అడిగారు చాలా మంది, సార్ నాకు అంటే నన్ను ఎట్లా అడిగారంటే, మీ దగ్గర ఉన్న కస్టమర్స్ ఉంటే, నేను హాస్టల్ చెప్తుంటాను కదా, నా కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి మన దగ్గరికి. తీసుకొని వచ్చేసి మన దగ్గర స్టోన్స్ ఉంటాయి, కొన్ని రుద్రాక్షలు లాంటివి ఉంటాయి నా దగ్గర. ఇవి మీరు మీ కస్టమర్ చేత పబ్లిసిటీ చేయించండి. నా రుద్రాక్ష నా స్టోన్ పెట్టుకోవడం వలన వాళ్ళకి మంచి జరుగుతుంది, ఒక ₹1 కోటి సంపాదించాలని చెప్పించండి. వాళ్ళకు 10,000 ఇస్తాను, మీకు ఒక 40,000 ఇస్తాను సార్, 50,000 రూపాయలు మీకు ఇస్తాను. కస్టమర్ దగ్గర ఏముందిలే సార్, ఒక చిన్నగా నేను ఒక ₹1,00,000 వరకు తీసుకుంటాను సార్ అని చెప్పేసి నా దగ్గరికి చాలా స్టోన్స్ వాళ్ళు వచ్చారు. పేర్లు వద్దులే, ఒక ఆస్ట్రాలజర్ కూడా వచ్చారు నా దగ్గరికి. వాస్తవం ఒక ఆస్ట్రాలజర్ కార్ ఆయన స్టోన్స్ పర్చేజ్ చేసి అమ్ముతారు, ఆయన కూడా నాకు వచ్చారు. వచ్చేసి నా స్టోన్స్ పబ్లిసిటీ చేయండి సార్, మీ కస్టమర్స్కి ఇప్పించేయండి. నా దగ్గర చాలా చీప్గా ఓ 90,000 నుంచి 1,10,000 స్టోన్ అయిపోతుంది సార్ నా దగ్గర. మీకు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా, మీ ద్వారా వాళ్ళకి ఇప్పించండి సార్, నీకైతే పక్కా 40,000 దాకా వస్తాయి, అతనికి 10,000 దాకా ఇస్తాను సార్, నాకు ఇప్పించాడు అని చెప్పి వచ్చారు. అయితే నా దగ్గర కూడా ఉన్నాయి సార్ స్టోన్స్, నేను 1,000-1,500 రూపాయలు లేదా 2,000 రూపాయలు పర్సనల్గా నేను ఫ్రీగా కూడా ఇస్తాను కొంతమందికి. నేను జాతిరత్నాలు తెప్పించుకొని దాని దగ్గర నేను చేసుకున్నాను సార్, నాకు వద్దులే సార్ అంత పబ్లిసిటీ, నాకు ఇప్పుడే ఇంత ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పాను అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే, స్టోన్స్ అనేది ఎలా అమ్మవచ్చు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ స్టోన్ ఏది సార్? అది అట్లా ఉండదు. ఒక మనిషికి ఒక స్టోన్ అంటే అది వాళ్ళ గ్రహస్థితిని బట్టి, వర్క్ని బట్టి అన్ని స్టోన్స్ గొప్పవే. కానీ గొప్ప స్టోన్స్ ఉంటే అమ్మితే, సర్టిఫికేట్ బై అంటే సర్టిఫికేట్ అన్ని ఉంటాయి, సర్టిఫికేట్లు అందరూ పెట్టేసుకుంటారు. 200 నుంచి 400 ఇస్తే సర్టిఫికేట్ చేసేస్తాడు, ఏ స్టోన్ ఇచ్చినా ఇస్తాడు. సో సర్టిఫికేట్ బై కాకుండా జాతి రత్నాలు ఉంటాయి. జాతి రత్నాలకు మించినటువంటి స్టోన్స్ ఏది ఉండదండి. డైమండ్ అయినా, ఎల్లో సఫర్ అయినా, ఎమరాల్డ్ గ్రీన్, బ్లూ సఫైర్ కూడా చాలా. బ్లూ సఫైర్ చాలా మంది ఎందుకు సజెస్ట్ఫుల్ చేస్తారంటే, అది నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది, మైండ్ పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటుంది. మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో కూల్ గా, మన మీద రాహు ప్రభావం ఎక్కువ ఉన్నా, శని ప్రభావం ఎక్కువ ఉన్నా, ఈ బ్లూ డైమండ్ అనేది, ఈ బ్లూ గ్రీన్ అనేది, మనము బ్లూ సఫైర్ ఎట్లా ఉంటుంది సార్, రిజల్ట్ ఎట్లా ఉంటుంది? మనిషి ఆ రింగ్ పెట్టుకున్న తర్వాత స్టోన్ అంటే ఒక స్టోన్ పరిష్కారం కాదు. ఇక్కడ పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఇప్పుడు ఎఫెక్ట్ చేసిన బట్టి ఇప్పుడు ₹1,00,000 ఎఫెక్ట్ చేయగలుగుతారంటే ₹1,00,000 స్టోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జాతి రత్నాలు, స్టోన్స్ లో వచ్చేటప్పటికి జాతి రత్నాలు, ఇవన్నీ కాకుండా ఒక మనిషిలోని గ్రహస్థితిని గమనించి ఆ ఒక పరిస్థితిని ప్రకారంగా ఇతనికి స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకం గనక ఆస్ట్రాలజర్కి ఉంటే స్టోన్ సజెషన్ చేస్తారు. కొంతమంది పూసలు, రుద్రాక్షలు కావచ్చు, తులసి మాల కావచ్చు, ఇలాగా పూసలు సజెస్ట్ చేస్తారు. ముత్యమాల కావచ్చు, స్ఫటిక కావచ్చు, ఇలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే హోమాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు ఇలా చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మూలికలు కూడా చెప్తారు. గ్రహాలకు సంబంధించినటువంటి మూలికలు కూడా ఉంటాయి. సో ఈ మూలికలు కూడా మనం చెప్పచ్చు. ఇవన్నీ కాకుండా మన కిచెన్లో ఉండేటువంటి మూలికలు ఉంటాయి, మనకు బిర్యానీలు వేసేటువంటి ఆకులు, ధాన్యాలు ఉంటాయి కదా, బిర్యానీ లీవ్స్ ఉంటాయి, లవంగ, ఇలాచి కూడా ఉంటాయి. ఇవి కూడా గ్రహాలకు సంబంధించినవే. పసుపు, కుంకుమ, గ్రంథము, సున్నము, ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినవే ఉంటాయి. క్లాత్, బట్టలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రెడిక్షన్ చెప్తారు. ఇది ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి విషయము, లేదా కస్టమర్కి సంబంధించినటువంటి విషయం. సార్ ఇప్పుడు చూస్తే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన చేతిలో కూడా బ్లూ సఫైర్ రింగ్ ఉంటుంది. ఈ మధ్యన చూస్తే ధనుష్ చేతిలో కూడా పూసల దండ ఒకటి యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి సార్, ఈ పెట్టుకోవడం వల్ల అలా లక్ కలిసి వస్తుందా?
ఏంటి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ యూట్యూబ్ వరకు అయితే కలిసి వస్తుంది. అంతే. ఎట్లా అంటే యూట్యూబ్స్ అని కాదు సమస్య కాదు, ఇక్కడ జనాలు కూడా చూస్తుంటారు కదా యూట్యూబ్స్ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ధనుష్ చేతిలో దండ ఉంది కాబట్టి పిక్చర్ హిట్ అయ్యింది. ఇంకోటి ఎవరున్నారు అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారి చేతిలో బ్లూ సఫైర్ ఉంది. బ్లూ సఫైర్ వల్ల తన హైక్స్ వెళ్తున్నాయి. అంటే ఆ రింగ్ పెట్టుకున్న వాళ్ళు మ్యాచ్ అయింది అంటే మాత్రం స్టార్డమ్ వచ్చేస్తుంది అంటారు, అంటే పైకి లేపేస్తుంది రింగ్. అదే ఇప్పుడు అలానే కోహినూర్ డైమండ్ ఉంది. కోహినూర్ డైమండ్ ఉంటేనే మనకి ఆ రాజ్యానికి రాజు అవుతారంటే కోహినూర్ డైమండ్ కోసం చాలా మంది ఫైట్ చేస్తారు. అవును. ఇక డైమండ్స్ ఎవరు పెట్టుకోరు, కామన్ మ్యాన్ కూడా వెళ్ళేసి కోహినూర్ కావాలని కోరుకుంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో ఉంటుంది, వాటిల్లో పాజిటివ్ ఉంటుంది, కాదని కాదు. అవి ఒరిజినల్ అయి ఉంటే పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే జాతిరత్నాలు ఉంటాయి. జాతిరత్నాలు కొన్ని స్టోన్స్ మనకి 100 రూపాయలు 150 రూపాయలు కూడా దొరుకుతాయి. అవును. కొన్ని 1000 రూపాయల లోపే ఉంటాయండి. లక్షల రూపాయలు పెడితే వాటికి ఏదో పవర్ ఉంటుందని కాదు, క్వాలిటీ అంతే. వీళ్ళు కస్టమర్ చెప్పుకునేటువంటి రేటు మన బ్రాండెడ్ బట్టి బట్టలు ఉంటాయి కదా, అవును, షాపుని బట్టి బట్టలు ఉంటాయి కదా, క్వాలిటీ. సో అలానే ఉంటుంది తప్పితే వాటిలో ఏదో ఉంటుంది దీంట్లో ఏదో ఉండదని కాదు. ఇక్కడ ఏంటంటే వాటిలో పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బ్లూ సఫైర్ కావచ్చు, దండల పూసలు కావచ్చు, రుద్రాక్షలు కావచ్చు, తులసిమాలలు కావచ్చు, ఇలాగ అన్నిట్లోనూ పవర్ ఉంటుంది ఒరిజినల్ అయితే. కాకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ గ్రహస్థితి. దండ వేసుకోగానే అతను హీరో అవ్వలేదు, అతను ముందే హీరో. పిక్చర్లు అంతకు ముందు కూడా చాలా హిట్లు ఉన్నాయి. సో అమితాబ్ బచ్చన్ గారు ఎప్పటి నుంచో హీరో, అతనికి ఎప్పుడో పాన్ ఇండియా స్టార్. సో బ్లూ సఫైర్ అనేది ఈ మధ్య కాలంలో పెట్టుకున్నారు. తన గ్రహస్థితిని బట్టి, తన ఒక ఏజ్, తనకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏమి నడుస్తుంది, దశలు అంతర్దశలు ఉంటాయి. ఈ దశలు ఏమి నడుస్తున్నాయి, అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి చూసి ఆ దశల్లో కూడా తనకు బాగుండాలి అని ఏదైతే సూట్ఫుల్ అవుతుందో అది మనం పెట్టుకుంటే కనుక మంచి పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టోన్స్ పెట్టుకున్నారు. ఎలక్షన్ ముందు పెట్టుకుంటే ఎప్పుడు లాస్ట్ టైమే ఎలక్షన్ లో గెలిచేవారు అన్నారు. సో అవి కాదు, ఆ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి మనం. ఇప్పుడు మొన్నటి వరకు సునీల్ గారు పెట్టుకున్నారు. సో చాలా మంది స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు, తీస్తూ ఉంటారు. సో వీళ్ళకి సెట్ అవ్వలేదు కావాలి, తీయలేదు, తీసేసారు కాదు. గ్రహస్థితిని బట్టి వాళ్ళ అనుకూలతను బట్టి స్టోన్స్ పెట్టుకుంటా ఉంటారు. అది వాళ్ళకి ఇంకొంచెం ముందుకు అనుకూలంగా వెళ్తుండిద్ది అనమాట. అంతమించి వేరే లేదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా, ఈ స్టోన్స్ అయితే ఈ ఆస్ట్రాలజర్స్ వీళ్ళు చెప్పడం వలన మంచి జరుగుతుంది, చెప్పడం వలన మంచి జరగట్లేదు, వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు, వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు, అలా ఏమి ఉన్నదండి. ఇప్పుడు కొంతమంది ఆస్ట్రాలజర్స్ని కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఆస్ట్రాలజీ ఇది చెప్పింది జరగట్లేదని ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఉందండి ఒకటి. ఇప్పుడు మమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏదైతే టైమింగ్ ఉందో, ఈ టైం ప్రకారం ఇప్పుడు సపోజ్ ఈ టైంలో మీరు నన్ను క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా మేము చెప్తారు. ఇప్పుడున్నటువంటి లగ్నం ప్రకారంగా, హోరా ప్రకారంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు ఉన్నటువంటి ప్రకారంగా మీకు చెప్తే అది అలానే జరుగుతుంది. ఈ లోపు మీకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీలో గ్రహస్థితి బాగాలేనప్పుడు మీకు పెళ్లి కాకుండా ఉంటే పెళ్లి చేసుకోండి, వాళ్ళ ఒక పరిస్థితి ప్రకారంగానే మీకు కలిసి వస్తుందని చెప్తారు చాలా మంది. మీకు విన్నారో లేదు? అవునా? పెళ్లి అయితే మీకు కలిసి వస్తుందని చెప్తాం, విన్నారా? ఇలానే మీకు ఒక పొలిటీషియన్ లో ఉన్నారనుకోండి, మీరు గెలుస్తారు, ఈ పని చేయండి అని చెప్తే మీకు ఒక హోరా, మీకు ఒక పాజిటివ్ థింక్ రావడానికి మాత్రమే ఆస్ట్రాలజీ చెప్తారు. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు గెలవలేరు, మీరు గెలవలేని పరిస్థితిలోని గెలిచానని చెప్పేసిన తర్వాత మీరు గెలవలేదు అనుకోండి, ఇది ఆస్ట్రాలజీ చెప్పడం వల్ల జరగడం కాదు. ఇది ఆస్ట్రాలజీ చెప్పాడు అందుకే జరగలేదని కాదు. కాదు, ఇక్కడ ఏమవుతుందంటే మీకు గెలవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడాను మీ పక్కన, మీ కింద అసిస్టెంట్ కావచ్చు, మీ పక్కన కోఆర్డినేటింగ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి అతను మీతో పాటు ఉన్నాడంటే మీకు పాజిటివ్ వస్తుంది. మీకు పాజిటివ్ వస్తుంది. మీకు అన్పాజిటివ్లో ఉన్నారు సార్, మీరు ప్రెజెంట్ న్యూట్రల్లో ఉంటే మీ పక్కన మీకు రెచ్చగొట్టే తత్వం ఉన్న వాళ్ళు పర్సన్స్ వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ పోయేసి ఐడియా థింగ్స్. ఇప్పుడు అనిల్ అమ్మాన్ ఒకటే కోట్ల రూపాయలు సంపాదించలేదు, తన కింద టీమే సంపాదించారు. సో తెలివితేటలు అనేది మెయిన్ వాళ్ళకి ఉన్నాయని కాదు, తన పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితిని ప్రకారంగా వెళ్తాయి. ఎవరైతే లీడర్ ఉన్నారో, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఎదగలేదో, ఒక ఆస్ట్రాలజీ చెప్పింది జరగలేదో అనుకుంటే ఆస్ట్రాలజీ తప్పు కాదు. అది అప్పుడున్న పరిస్థితి, అది మీరు ఎదిగేదానికి ఉన్న పరిస్థితులు వేరు ఉంటాయి. మన పక్కన ఉన్న పర్సన్ మారుతున్నప్పుడు, మీరు ఇల్లు చేంజ్ అయినప్పుడు మనకి ఒక థింకింగ్ పాజిటివ్ వస్తుంది. మనం ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేస్తాం ఎందుకు? మన పాజిటివ్ థింగ్స్ రావడానికి. యాక్చువల్లీ ఏంటంటే మనలో పాజిటివ్ థింగ్స్ అనేది మన పక్కన ఉన్నటువంటి వైబ్రేషన్స్, మన పక్కన ఉన్నటువంటి ప్రకృతి, మనతో ఉన్నటువంటి పర్సన్స్ వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కూడా మనకి పొలిటికల్లో గెలిచే ఛాయిసెస్ కూడా ఉన్నాయి. మనకి జాతకం బాగాలేనప్పుడు మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి
ఎవరైతే పాజిటివ్గా ఉంటుందో వాళ్ళ వల్ల మనం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే. సో దీనివల్ల ఉంటుంది అనమాట. ఆస్ట్రాలజీ తప్పు అయితే ఉండదు మ్యాక్సిమం. ఉండదు. కాకపోతే కాంట్రవర్సీకి వచ్చేది మాత్రం ఆస్ట్రాలజీ. ఓకే. అలాగా. అలానే స్టోన్స్ కూడా ఉమ్. ఉంటాయి, ఒరిజినల్స్ ఉంటాయి. దాని తగ్గట్టుగానే వాళ్ళ ఒక జాతక ప్రకారంగా పెట్టుకుంటే ఓకే. సరిపోతుంది. సో ఈ స్టోన్స్ దొరకటం అన్నది ఎక్కడ ఒరిజినల్గా దొరుకుతాయి? మీకు ఏమైనా ఒక అవగాహన ఉంటే ప్రజలకి చెప్పండి. స్టోన్స్ దొరకడం అనేది ఒరిజినల్స్ అనేది ఎక్కడ ఉంటాయండి, అన్ని దగ్గర ఉంటాయి ఒరిజినల్ Okay, స్టోన్స్ అనేది. okay. మనం చాయిస్ చూసుకుని తీసుకోవాలి అంతే. ఓకే మనము ట్యూన్ చూసుకో ఒక ఆస్ట్రాలజీ దగ్గర అయితే మ్యాక్సిమం దొరుకుతాయి. ఓకే లేదు కొంతమంది అమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను Okay. ఉన్నాను అనుకోండి, నేను స్టోన్స్ అయితే ఇస్తాను. నేను అమ్మడం అయితే చేయను, కానీ ఆ ఓకే. కస్టమర్ తగ్గట్టుగా ఇది పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఇస్తాను. అలానే ఆస్ట్రాలజీ స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ అమ్మే దగ్గరికి వెళ్ళేసి మంచి చూసి సజెస్ట్ చేసుకోవాల్సిన తప్పితే పర్టికులర్ ఒక ఏరియా అనేది అయితే స్టోన్స్కి ఏం లేదు. ఎన్నో విషయాలు జాతకాల గురించి, స్టోన్స్ గురించి, ఇప్పుడు నడుస్తున్నటువంటి వేణుస్వామి గారి గురించి కూడా మీరు చెప్పారు. చాలా చక్కగా ఒరిజినల్గా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఇన్ని షేర్ చేసుకున్నందుకు. నమస్తే.